హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎండు చేపల పులుసు ఎలా చేసుకున్నాడో చూద్దామా? మరి లేట్ ఎందుకు, రండి. ఒక గంజులో నీళ్లు తీసుకొని టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఎండు చేపలండి, చూడండి ఇలా ఎండిన చేపలు ఆ మరిగే నీళ్ళలో వేసి ఒకసారి కలిపి దించేసుకోవాలి. అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎండు చేపలు చూడండి. ఇప్పుడు ఇవి పక్కకెట్టేసుకుందాం. ఇంకో గంజు పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, లవంగాలు 4, యాలకులు 3 వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా గోలనివ్వాలి. అది గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. నేను 2 కట్ చేసుకున్న సన్నం వంకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఒక టమాటో, పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న అది కూడా అందులో వేసుకున్న అది కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలు మనం వేడి నీళ్ళలో బాగా క్లీన్ చేసుకున్నాం కదా, అవి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకెక్కువ అయినా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా, కొంచెం తక్కువనే పడుతుంది చేపల పులుసులో. ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నేను చింతపండు ముందే నానబెట్టుకున్న చింతపండు రసం అందులో పోసుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు చేపల పులుసు రెడీ అయిందని అర్థం. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు చెప్పండి. ఏ రెసిపీ కావాలనో ఆ రెసిపీ నేను మీకు చేసి చూపిస్తా. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకోవాలి. అన్నంలోకైనా, చపాతీకైనా, పరోటాకైనా చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా